హలో నమస్తే, నేను మీ నీలిమ. ఈరోజు మనం చాలా బ్యూటిఫుల్ ఈవెంట్కి వచ్చాము, శంకర్ నేత్రాలయ ఈవెంట్కి. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందనేది విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము. ఈరోజు ఇక్కడ నేను ఈ అద్భుతమైన ఈవెంట్ చేసిన బోర్డ్ మెంబర్స్, ట్రస్టీస్, హోస్ట్స్, వాలంటీర్స్ వీళ్ళందరితో మాట్లాడటం జరుగుతుంది. శంకర్ నేత్రాలయ USA బ్రాండ్ అంబాసిడర్ అండ్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాము. ఆయన ఈరోజు ఇచ్చిన విరాళం ఒక 500కి విరాళం ఇచ్చారు శంకర్ నేత్రాలయ USAకి. అది ఎలా ఉపయోగపడుతుంది, ఎంతమందికి కంటి చూపుని తీసుకొస్తుంది అనేది అడుగుతున్నామండి. కొంచెం చెప్పగలుగుతారా మీరు? చెప్తాను. మన పురాణాల్లో అంతా చెప్తారు, అన్ని దానాల కన్నా కూడా నేత్రదానం చాలా అపురూపమైనది. మన ఇండియాలో లేబర్ పీపుల్ వాళ్ళు చూడలేకపోతే వర్క్ చేయలేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ సపోర్ట్ చేయలేరు. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ మనకి వాళ్ళకి నేత్రం వాళ్ళ దానం చూడగలగడం. అండ్ వాళ్ళకి అది ఇస్తే వాళ్ళ కుటుంబాలకంతా ఉపాధి జరిగినట్టు. సో అంతకన్నా ఇంకా మంచిది ఒక మనిషికి కూడా కాదు, ఒక కుటుంబానికి ఇస్తున్నట్టు. ఎవ్రీ ఐ సర్జరీ, ఎవ్రీథింగ్. శంకర్ నేత్రాలయ డస్ ఎ గ్రేట్ జాబ్ with the motto being, eradicate preventable eye disease in India. The small part we can play. I mean, we are so చాలా హ్యాపీ. చాలా చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. మీరు చేసిన కొంచెం సాయం చాలా మందికి గురించి ఆలోచించి తీసుకున్నది. సో మిమ్మల్ని అడగచ్చు, ఈరోజు ఇచ్చిన విరాళం ఎంతమంది కంటి చూపు ఇవ్వగలుగుతుంది? అది అంటే క్యాంపులు అవన్నీ చేస్తున్నాము. అవి ఈచ్ క్యాంప్ వచ్చి ఒక ఆల్మోస్ట్ 150-200 పీపుల్ అవుతుంది. 12 క్యాంప్స్ ఉంది. ప్లస్ సర్జికల్ యూనిట్సే 1-2 కట్టాలని దానికి. అది ఉంటే పర్మనెంట్గా 10-15 years ఎవ్రీ మంత్ ఒక 150 వాళ్ళకి. సో వేల మందికి ఇప్పుడు ప్రొవైడ్ అవుతున్నది. వేల మందికని అది చేసింది. చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన దానము, కంటి దానం అనేది చాలా చెప్పేది అంటారు కదా, మానవ సేవ మాధవ సేవ అని. మీరు అది బాగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చేసినందుకు. దేవుడిచ్చింది మనం కానీ ఇవ్వడం కూడా కష్టమే. కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. బాలారెడ్డి ఇందూర్తి గారితో మాట్లాడుతున్నాము. ఈయన లాస్ట్ 8 ఏళ్ల నుంచి శంకర్ నేత్రాలయ సంస్థకు ప్రెసిడెంట్. ఆయనతో ఇప్పుడు మాట్లాడదాము. ఆయన ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ ఎలా ఎదిగింది, ఏం చేయగలుగుతారు,
ఇంకా ఏమేమి చేయాలి అనుకుంటున్నారు ఆయన ఆధ్వర్యంలో అనేది కనుక్కుందాం. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు ఆ, చూస్తున్న మన టీవీ5 వీక్షిస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు న్యూజెర్సీలో శంకరనేత్రాలయ ఈవెంట్ జరుపుకున్నాము. అద్భుతంగా జరిగింది. ఇక్కడ ట్రస్టీస్ సుధాకర్ ఉపల గారు, ఇందిర గారు చాలా బాగా చేశారు. అలాగే దాముగెదల గారు చాలా సపోర్ట్ చేశారు. ముఖ్య అతిథిగా మా బ్రాండ్ అంబాసిడర్, బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి గారు, తర్వాత న్యూజెర్సీ పుర ప్రముఖులు మన ఉపేంద్ర చివుకల గారు ఈరోజు ఇక్కడ మాతో ఉన్నారు. అట్లాగే మా శంకరనేత్రాలయ టీం ట్రెజరర్ మూర్తిరేఖపల్లి గారు, ట్రస్టీస్ డాక్టర్ రెడ్డి ఉరిమింది అండ్ ఆది మొర్రెడ్డి గారు ఉన్నారు. శంకరనేత్రాలయ నేను కరెక్ట్గా ఇది 10 సంవత్సరాలైంది నేను జాయిన్ అయ్యి. బట్ శంకరనేత్రాలయ ఆవిర్భావం యుఎస్ఏలో 1988. నేను 10 ఏళ్ల క్రితం జాయిన్ అయినప్పుడు 7 చాప్టర్లు ఉన్నాయి. దినదిన ప్రవర్ధమానం అన్నట్టుగా ఈరోజు 7 చాప్టర్స్ నుంచి గత 10 ఏళ్లలో 29 చాప్టర్స్కి తీసుకెళ్ళగలిగాము. ఈ ఆర్గనైజేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా, బోర్డ్ ఆఫ్ అడ్వైజర్గా ఉన్న శివప్రసాద్ రెడ్డి గారు, వారి సతీమణి శోభారెడ్డి గారు. ఇందాక ప్రసాద్ రెడ్డి గారు అన్నారు దేవుడిచ్చిన దాంట్లో నేను ఇస్తున్నానని, కానీ నా దృష్టిలో ప్రసాద్ రెడ్డి గారే దేవుడు. ఆయన శివుడు, ఆయన వైఫ్ శోభ గారు పార్వతి. కలియుగ శివపార్వతులు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. వాళ్ళు చేసిన 525,000కి 8,600 పీపుల్కి క్యాటరాక్ట్ సర్జరీ చేయొచ్చు, ఆర్ 42 ఐ క్యాంప్స్ చేయొచ్చు. ఒక ఐ క్యాంప్ అంటే $12,500. ఇంత సేవ చేసినా కూడా ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండడం అనేది కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలి. అలాంటి ఒక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్తో కలిసి పనిచేయడము నేనైతే ప్రత్యేకంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పినట్టుగా ప్రసాద్ రెడ్డి గారు చాలా చేస్తున్నారు. కంటి దానం అనేది చాలా అన్ని దానాలలో గొప్పది, సర్వేంద్రియానం నయనం ప్రధానం. నయనం ప్రధానం, అది మీరు చెప్పింది కరెక్ట్. కానీ మీ ఆధ్వర్యంలో మీకు చాలా గొప్పగా అనిపించిన విషయం ఏమిటి? ఒక్క మూమెంట్ మీరు నేను ఇక్కడ ఉండడము మంచిది, నాకు దేవుడిచ్చిన వరం లాగా భావించిన ఒక థింగ్ దేనికోసం? సో ఒక్క మూమెంట్ అనేది అంటూ లేదండి. లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఆర్గనైజేషన్. చాలా అద్భుతాలు జరిగాయి. 7 చాప్టర్లను 29 చాప్టర్లను చేయగలిగాము. ఆర్గనైజేషన్లో కొత్త స్ట్రక్చర్ తీసుకొచ్చాము. బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్, ట్రస్టీస్, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్స్, చాప్టర్ లీడ్స్ అని. తర్వాత మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఒకటి స్థాపించాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 4 crores అవుతుంది. అలాంటిది లాస్ట్ 2 yearsలోనే మేము 3 ఎస్టాబ్లిష్ చేశాము. హైదరాబాద్, పుట్టపర్తి అండ్ ఎట్టయ్యపురం, విచ్ ఇస్ సౌత్ ఆఫ్ తమిళనాడు. ఇవి మా టీంకి ఒక అద్భుతాలుగా చెప్పుకుంటాం, వండర్స్గా. ఇంకా మేము ఇండియా మొత్తంలో ఈ ఎరాడికేటింగ్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ కోసము ఇంకా మొబైల్ ఐ సర్జికల్ యూనిట్స్ చేయడానికి నిధులు సేకరిస్తున్నాము. అండ్ ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత శంకర్ సుబ్రహ్మణ్యన్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, ఇలాంటి మెగా డోనర్స్ మాకు వెన్నుదండగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారండి. ఇంకొక విషయం, మీరు ఇన్నేళ్ళుగా చేస్తున్నారు కదా, మీరు ఇలాంటి ఆధ్వర్యం, ఇలాంటి సంస్థలు పెట్టే వాళ్ళకి మీరేం చెప్పగలుగుతారు? ఒకటేనండి, ఈ సంస్థ కొత్తగా పెట్టినా ఉన్న సంస్థలో జాయిన్ అయినా 100% ఇవ్వాలి. రిజల్ట్స్ మన చేతిలో ఉండవు. ఎవరైనా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లోకి వచ్చే ముందు 100% వాలంటీర్గా పనిచేయడం నేర్చుకోవాలి. రిజల్ట్స్ అవే వచ్చేస్తాయి. కంటి కాకుండా ఇంకా డిఫరెంట్ మెడికల్ చారిటీస్ ఏవి పెట్టాలనుకుంటారు మీ ఉద్దేశంలో? ఇంకా ఓన్లీ వన్, ఇట్స్ లైక్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టుగా వివిధ ఆర్గనైజేషన్స్లో గతంలో పనిచేశాను. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా, తామా అని, తర్వాత అప్నా ఫౌండేషన్, ఫిజిషియన్ నెట్వర్క్ చేశాను. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వీనర్గా చేశాను. అవన్నీ చేసినప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 8 సార్లు 23 కంబైన్డ్ జిల్లాలకి స్కాలర్షిప్స్ ఇచ్చాను, టాప్ 5 స్టూడెంట్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. కానీ శంకరనేత్రాలయాలకు వచ్చాక ఇంకా వేరే థాట్ లేదు, ఒకటే జస్ట్ ఇదే ఎక్కువ తృప్తిని ఇచ్చిందంటారు. తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళందరూ, నేనే జూనియర్ని యాక్చువల్గా చెప్పాలంటే. మా ట్రెజరర్ మూర్తి గారు నాకన్నా చాలా సీనియర్.
ఇందాక న్యూయార్క్ నుంచి వచ్చిన అడ్వైజర్ రాజ్మోదీ గారు చెప్పాను, ఆయన అందట్లోకి సీనియర్. ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. బట్ దే చోజ్ మీ టు లీడ్ ద టీమ్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ద బెస్ట్, బికాస్ దే హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ, దట్స్ ఆల్. గ్రేట్ అండి, గ్రేట్. కానీ ఇంకొకటి మీరే అన్నారు కదా లీడర్షిప్ అనేసి, మీకున్న లీడర్షిప్ స్కిల్స్ ఆర్ ఇంకొకరికి కావాల్సిన లీడర్షిప్ స్కిల్స్ ఎలాంటివి కావాలి? ఇలాంటి సంస్థలు నడపడానికి, రైట్గా నడపడానికి, కరెక్ట్గా అందరికీ చికిత్స పొందడానికి, అంటే డబ్బుల్ని కూడా వచ్చిన డొనేషన్ అంతా ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి ఎలాంటి స్కిల్స్ కావాలని అనుకుంటారు? స్కిల్స్ అంటూ అది ఒక్కొక్కరివి ఒక రకంగా, దీనికి ఏం టెక్స్ట్ బుక్ లేదండి. ఉంటే అమెజాన్లో అది బెస్ట్ సెల్లర్ అయి ఉండేది. బట్ ఆల్ ఐ కెన్ సే ఈజ్ ఎనీ రోల్, వాలంటీర్ ఆర్ ఎనీ రోల్ in the non-profit, first thing is give 100% and put the team front. When any success comes, dedicate that to the team. And then, if there is some issue going on, you lead the team from the front. You need more funds. Don't ask anybody, team members. You need to lead the team from the front. మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా చేయాలి, కానీ మనం ఏదో ప్రెసిడెంట్ అని వాళ్ళని వీళ్ళని డబ్బులు తీసుకురండి ఇలాంటిదంటే ఈజ్ నాట్ ద లీడర్. సో ప్యాచ్ చూపించాలి అంతే, చేస్తూ ఉండాలి. మనం చెయ్యాలంతే. ఫస్ట్ మనం చూసి వేరే వాళ్ళు అరే ఇతను ఇంత కష్టపడుతున్నాడు, మనం కూడా ఒక చెయ్యేద్దామనే ఫీలింగ్ రావాలి. అది లీడర్షిప్ స్కిల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సర్వీస్ అండ్ కంటిన్యూయింగ్ సర్వీస్ ఫర్ శంకర్ నేత్రాలయ. చాలా గొప్ప పని చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మూర్తి రేఖపల్లి గారు శంకర్ నేత్రాలయ ట్రెజరర్తో ఉన్నాము. వీరితో మాట్లాడదాము. వీరు మిగతా ట్రెజరర్, మిగతా బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి శంకర్ నేత్రాలయంలో చేసిన కొన్ని విషయాల గురించి, చాలా గొప్పగా ఫీల్ అయిన విషయాల గురించి, ఈరోజు చేస్తున్న ఈవెంట్ గురించి కాస్త మాతో చెప్పగలుగుతారా?
అందరికీ నమస్కారం అండి. గత 15 ఏళ్ళుగా నేను శంకర్ నేత్రాలయలో డోనర్గా, వాలంటీర్గా, ట్రస్టీగా, వైస్ ప్రెసిడెంట్గా, ఇప్పుడు కరెంట్లీ సర్వింగ్ యాజ్ ఎ ట్రెజరర్. చాలా ఆనందం వచ్చేది ఏంటంటే 5,000 రూపాయలు కూడా అఫోర్డ్ చేయలేని పూర్ పేషెంట్స్కి విజన్ తెప్పించటం. లాస్ట్ ఇయర్ శంకర్ నేత్రాలయ యుఎస్ఏ రేజ్ చేసిన ఫండ్స్తో ఒక 30,000 మందికి చూపు తెప్పించగలిగాము. దీనికి మాకు మూల స్తంభాల్లాగా శివప్రసాద్ రెడ్డి, కాటం రెడ్డి గారు, శంకర్ సుబ్రహ్మణ్యన్ గారు లాంటి పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డి గారు 525K ఇచ్చారు, శంకర్ సుబ్రహ్మణ్యన్ గారు 400K ఇచ్చారు. వాళ్ళ పేరుతో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగాము. ఇట్ ఈస్ మై ఫార్చ్యూన్ టు సర్వ్ దిస్ నోబుల్ కాజ్. We looking forward to serve this cause till the end of my life. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఎ బిగ్ థింగ్. ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు చేస్తాను అన్నది అంటే అది చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో Because మచ్. we derive a lot of happiness because when we see a poor person getting vision, that gives ample happiness. డాక్టర్ ఊర్మిండి రెడ్డి గారు ఆయన ట్రస్టీ ఆఫ్ శంకర్ నేత్రాలయ. హీ కేమ్ ఫ్రమ్ డాలస్, టెక్సస్. మనం ఈయనతోని శంకర్ నేత్రాలయ లాంటి సంస్థలో జాయిన్ అయిన వాళ్ళు లెక్కాలి, నైపుణ్యం చేసుకోవాలి, ఏదైనా చేసింది చూపించాలి అంటే ఎలాంటి పనులు చేయాలి, ఎలా నడపాలి, ఎలా ఎవరిని ఫాలో చేయాలి, కొంచెం మీరు చెప్పగలుగుతారా? నీలిమ గారు, మీకు TV5 మన టీవీ వీక్షకులందరికీ నమస్కారం. డాలస్ మహానగరం నుండి నరసింహారెడ్డి ఊరిమింటి ట్రస్టీగా. మనం చాలాసార్లు విన్నాం ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని. కొన్ని ఉదాహరణలు ఈరోజు థామస్ ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టినందువల్ల ప్రపంచం అంతా వెలుగుతో నిండింది. అలాగే అలెగ్జాండర్ గ్రాహం బెల్ 150 సంవత్సరాలైంది ఫోన్ కాల్ మొట్టమొదటి చేసి. ఆయన ఫోన్ వల్ల మనం ప్రపంచం అంతా ఫోన్లో మాట్లాడగలుగుతున్నాం. ఎడిసన్ వీధులు, ఇళ్లలో దీపాలు పెడితే టెస్లా వచ్చి నగరాలలో, దేశాల్లో దీపాలు పెట్టే టెక్నాలజీ, కరెంటుని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలో నేర్పారు. ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే ఏ పని చేసినా కానీ బాలగారు చెప్పినట్టు చిత్తశుద్ధితో చేయాలి. ఏ సంస్థ మనుగుడికైనా కానీ మంచి పాలకులు, మంచి పోషకులు, మంచి బోధకులు, మంచి సేవకులు, ఈ నలుగురు ఉండాలి. ఎప్పుడు మనం ఆ నలుగురు కావాలంటాం. ఈ నలుగురు ఎవరంటే మంచి ఆర్గనైజర్స్. మనకు వీ హ్యావ్ ద బెస్ట్ శంకర్ నేత్రాలయలో. మంచి బోధకులు, వీ హ్యావ్ ద మెంటోర్స్, వీ హ్యావ్ ద బెస్ట్. ఇక్కడే మీ పక్కనే ఉన్నారు. మంచి సేవకులు, ఉత్తమ సేవకులు. చివరిగా మంచి పోషకులు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి. నిజంగా చెప్పాలంటే మాకున్న టీంలో ఈ 4 పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి నిజంగా మా అదృష్టం. శంకర్ నేత్రాలయ బోర్డులో మీకు ఏమీ తెలియకపోయినా మీరు చేరిన తర్వాత చిత్తశుద్ధితో ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. కొత్తగా లైట్ బల్బు కనిపెట్టలేకపోవచ్చు, కొత్తగా ఫోన్ కనిపెట్టలేకపోవచ్చు, 10 మంది జీవితాల్లో వెలుగు నింపొచ్చు వాళ్ళ కంటి చూపు ద్వారా అనేది నా ముఖ్యమైన అంశం. మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సంస్థ పెట్టినప్పుడు మీకు అందరూ విన్స్ని చూసుకుంటారు కదా, ఏం సరిగ్గా చేశారని చూసుకుంటారు. కానీ మీరు ఎంత కష్టపడ్డారు, వెనకాల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి, ఏ మేజర్ ప్రాబ్లమ్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్ బ్రింగింగ్ అప్ శంకర్ నేత్రాలయ చెప్పగలుగుతారా? నేను గత 35 సంవత్సరాలుగా ఒక విద్యార్థిగా వచ్చానండి డాలస్కి. ఈ 35 సంవత్సరాల్లో ప్రతిరోజు నేనేం నేర్చుకుంటున్నాను ఇతరుల దగ్గర నుండి. కాబట్టి నాకు నిజంగా అడ్డంకులు అంటూ ఏముండవు. తెలియకపోతే నేర్చుకోవడం, పెద్దలను అడగడం, తెలిసిన తర్వాత 10 మందికి చెప్పడం. 10 మందికి ఎలా చెప్పాలి? నాకు నిజంగా టీవీ యాంకర్ లాగా మైక్ లేదు. రేడియోలోకి వెళ్ళడం, పత్రికల్లో వ్యాసాలు రాయడం, 10 మందికి. ఈరోజు బాలగారు నాకు వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. మనకు తెలిసింది చెప్పడం, 10 మంది దగ్గర ఎప్పుడు నేర్చుకోవాలి. నేను ఎప్పుడు కూడా గాంధీ గారి సూక్తి బాగా నమ్ముతాను. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, రేపు చనిపోతామనంగా జీవించాలి, ఆ జన్మాంతం మనం బ్రతుకుతామన్నట్టుగా నేర్చుకోవాలి. లెర్న్ యాజ్ ఇఫ్ యూ విల్ డై, యూ లివ్ ఫర్ ఎవర్, లివ్ యాజ్ ఇఫ్ యూ విల్ డై టుమారో. అది చాలా బాగా చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఉపేంద్ర చివుకల గారు, ఫార్మర్ ఎక్స్ కమిషన్ అండ్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ న్యూ జెర్సీ మనతో ఉన్నారు. ఈయన కూడా ఈరోజు శంకర్ నేత్రాలయ ప్రోగ్రామ్కి వచ్చారు. ఆయన చేయాల్సింది ఏమిటి, ఎందుకు వచ్చారు, ఈరోజు ఏమి ఇవ్వగలుగుతున్నారు శంకర్ నేత్రాలయకి అనేది మనం కనుక్కుందాం.
శంకర నేత్రాలయ చాలా ఏళ్ళగా చాలా పనిచేసి కృషి చేసి అంధత్వాన్ని పోగొట్టడానికి చేస్తున్నారు. హెల్త్ క్యాంప్స్ పెట్టి $12,500 హెల్త్ క్యాంపు అట్లా చేసి చాలా చేస్తున్నారు. ఈరోజు ప్రసాద్ రెడ్డి కాటమరెడ్డి గారు ఆయన $500,000 కన్నా ఎక్కువ ఇచ్చి ఈ సపోర్ట్ చేస్తున్నారు శంకర నేత్రాలయ. బ్రాండ్ అంబాసిడరు, అదే కాకుండా బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ ఉన్నారు. అదే కాకుండా నా ఎడం పక్కన ఉన్నారు బాలా ఇంద్రతి గారు. వీళ్ళందరూ చాలా కృషి చేసి గ్రామస్తులు గ్రామం వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ అంధత్వం ఎట్లా పోగొట్టాలి అని చెప్పి, ఇది బ్లైండ్నెస్ ఏముందంటే ఎర్లీ స్టేజెస్లో పట్టుకున్నారంటే అది తొందరగా తీసేయవచ్చు. అది కానీ మనకు బీద వాళ్ళకి, గ్రామంలో పనిచేసే వాళ్ళకి డబ్బులు లేక అవన్నీ చేసుకోవడానికి కష్టం. శంకర నేత్రాలయ అక్కడ వెళ్ళి వాళ్ళందరికీ హెల్త్ క్యాంప్ చేసి వాళ్ళ డిటెక్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అందువల్ల మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. మనం ఇక్కడ శంకర నేత్రాలయ ట్రస్టీస్తో మాట్లాడతాము. సుధాకర్ గారు, ఇందిరా గారు అండ్ దాము గేదర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. వారి మాటల్లో ఈ ఈవెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది, ఈ ఈవెంట్ ఒక ప్రాముఖ్యత ఏమిటి, దీని ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకొని ఈవెంట్ ఆర్గనైజ్ చేశారనేది కనుక్కుందాం. మొదటిగా సుధాకర్ గారు. నా పేరు సుధాకర్ ఉప్పల అండి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ న్యూ జెర్సీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను అలాంగ్ విత్ ఇందిరా గారు. సో నేను ఇక్కడ టీఫాస్ అండ్ రకరకాల ఆర్గనైజేషన్స్ పనిచేశాను. తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ కూడా పనిచేశాను. ఇప్పుడు టీటీఏ కూడా వర్క్ చేస్తున్నాను. కానీ నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే శంకర నేత్రాలయ. నాకు బాలాగారు నాకు ఫోన్ చేసి మీరు తీసుకోవాలంటే దాని గురించి నేను రీసెర్చ్ చేశాను. కొంచెం రీసెర్చ్ చేసి ఆ శంకర నేత్రాలయ ఏంటి, దాని చరిత్ర ఏంటి అని చూస్తే ఇలాంటి ఆర్గనైజేషన్ నాకు ఇంతవరకు కనబడలేదు. చారిటీ ధ్యేయంగా మనందరికీ తెలుసు ఇంద్రియానం నయనం ప్రయాణం. అలాంటి నయనం కోసం వీళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ చాలా వరకు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇండియాలో ఎన్నో గొప్ప ఈ మేసు కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇండియాలో కేవలం 2 ఆర్గనైజేషన్స్ మాత్రమే ఇలా మొబైల్ ఇంట్లో సర్జరీ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అందులో ఒకటి శంకర నేత్రాలయ, అదొకటి చూస్తే తెలిసిపోతుంది. అలాగే 4 స్టార్ రేటెడ్ చారిటీ. సో ఇలాంటి అద్భుతమైన ఈ శంకర నేత్రాలయకు నేను పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే ఇక్కడ కొన్ని సంవత్సరాల కింద ఒకసారి చేసాము ఆర్గనైజేషన్. సో మరొకసారి ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రాయల్ ఆల్బర్ట్ ప్యారిస్లో చేసాము. దీనికి మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేసి చాలా ఈ కార్యక్రమాన్ని, అంటే మా ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే శంకర నేత్రాలయ గురించి అందరికీ తెలియజేయడం. అది మేము విజయవంతమైందని అనుకుంటున్నాము. సో అలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తాము. మీరు ఎవరైనా సరే ఎలాంటిదైనా డొనేషన్ ఇవ్వదలుచుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. సో మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందిరా గారితో మాట్లాడతాము.
నమస్కారం మన టీవీ5 ప్రేక్షకులందరికీ. నా పేరు ఇందిరా శ్రీరామలీల, ఆల్సో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫర్ ద శంకర నేత్రాలయ. నాకు చాలా గర్వంగా ఉందండి. ఇవాళ మేము న్యూ జెర్సీలో ఎంత చక్కగా పండుగగా ఈవెంట్ చేసుకున్నాము. చిన్నారులందరూ వచ్చారు టు గివ్ ద కమ్యూనిటీ సపోర్ట్. అండ్ నాకైతే ఇంకా బీయింగ్ ఎ ట్రస్టీ నాకు చాలా అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్స్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. సో అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ట్రస్టీనే కాదు, మీరు ఒక నాట్యం నేర్పించే టీచర్ కూడాను. సో మీరు మీ స్టూడెంట్స్ అందరినీ పిలిచి చేయించడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ అదే కాకుండా చాలామంది అమ్మాయిలని, విమెన్ని దట్ దే వాంటెడ్ టు ప్రజెంట్ అనే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ ఈవెంట్లో జాయిన్ చేసినందుకు వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? లేదండి, అంటే అందరు టీచర్స్ వచ్చారు, అందరు అకాడమీస్ వచ్చారు. సో వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. हम राज मोदी की बात कर रहे हैं. ही वॉज ए ट्रस्टी फॉर शंकर नेत्रालया. अभी जाके आप एडवाइजर. सो हम इनसे बात करेंगे कि कैसे एडवाइस देते हैं, कैसे शंकर नेत्रालय को अटैच हुआ है, बताइए. So about 1982, I got associated with Shankar Netralaya. My mother had retinal problem in India. I'm ophthalmologist myself. So I told my professor here in New York that I want to bring my mother to show it to you. He is a retina specialist. The professor told me here that why don't you go to Dr. Badri? He taught me who can best be. Since then, I took my mother there, and since then, I've been associated with Shankar Netralaya. That was the first time I met, and since then, we have been associated. I've been trustee for like 25 years or so. Then they made me advisor, Shankar Netralaya. What was your greatest moment or proud moment in this Shankar Netralaya? Well, latest we had a big organization, big function in New York. Indra Noori came there, and Sudha Raghunathan came there. Wonderful. Then we had one program little longer ago than in New York in the UNO, where one of the most famous Indian musician came, and there were hundreds, maybe thousands of people, and that was very good thing. Wonderful, wonderful. Thank you so much for your Thank you. support and your being a backbone for this organization, I guess. So thank you. I very, just want very to much. tell you one thing. Shankar Netralaya is the one organization which does research, does the charity work, and education. They are the top in all these three things in India. Not only there, but even here, their papers are published a lot. Thank you. థ్యాంక్ యూ సో మచ్. దామోగీతలు గారు ఇక శంకర్ నేత్రాలయకి వాలంటీర్, కానీ వాలంటీర్ కన్నా ఎక్కువ చేస్తారనేసి చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు. సో వారితో మాట్లాడదాము. ఈరోజు చేసిన ఈవెంట్కి దానికి శంకర్ నేత్రాలయకి ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నది, ఏం చేస్తున్నారు అనేసి. నమస్కారం అండి, నా పేరు దామోగేదల. సుమారు 43 సంవత్సరాల నుంచి న్యూ జెర్సీలో ఉన్నాను. అన్ని నేషనల్ ఆర్గనైజేషన్స్, లోకల్ ఆర్గనైజేషన్స్ అన్నింటిలో చేశానండి. ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ నేషనల్ ఆర్గనైజేషన్స్కు శంకర్ నేత్రాలయకి వెరీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. నేను యూనిక్ ఆర్గనైజేషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెవర్ ఆన్ టైం ఎప్పుడు కూడా చేయలేదు. మేము 5 o'clock అంటే 7:30కి వస్తారు ఇక్కడ. నాకు తెలుసు కదా, న్యూ జెర్సీ కదా, న్యూయార్క్ కదా, మొత్తం హోల్ అమెరికాలో శంకర్ నేత్రాలయకి ఈ కెనాట్ బిలీవ్ లైక్ 5 అంటే 5:15కి ఎవ్రీబడి వచ్చారు. నాట్ ఓన్లీ దట్, ఐ కెనాట్ బిలీవ్ లైక్ ఆల్ ఆడియన్స్ వచ్చారండి, టీచర్స్ అవ్వండి, అంత డిసిప్లైన్ ఉంది దానికి. అది నేను అఫ్కోర్స్ నాకు బాలా గారు ఇస్ నాకు మోర్ దాన్ బ్రదర్. ఐ నో హిమ్ మోర్ దాన్ 20 years, డికేట్స్. ప్రసాద్ రెడ్డి గారి గురించి ఈరోజు నాకు తెలిసింది. సాయిదత్త పీఠం గురించి వచ్చారు. అంటే మనీ ఏముందండి, ఇప్పుడు సర్వీస్ సర్వీస్ సర్వీస్. సో ఎవరికి ఏం లేదు. ఇప్పుడు ఈరోజు చేసిన తర్వాత నేను 20 years బ్యాక్ 7,000 సర్జరీస్ చేశాను క్యాటరాక్ట్. అప్పుడు ఏంటంటే పేషెంట్లని బస్సుల్లో ఎక్కించి తీసుకొచ్చేవాళ్ళం హాస్పిటల్కి. ఇప్పుడు ఏంటంటే లక్ అంటే చూడండి, లక్కీ. ఇప్పుడు శంకర్ నేత్రాలయ వచ్చిన తర్వాత డైరెక్ట్గా బస్సెస్లో సర్జరీస్, క్యాటరాక్ట్ సర్జరీస్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ యూనిక్. మొబైల్ క్యాంప్స్. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్. నేను వాలంటరీగా ఈరోజు జాయిన్ అయ్యాను. ఆల్ ద టైమ్ చూసిన తర్వాత చాలా బాగుందని ఆర్గనైజేషన్ అనుకున్నాను. ఐ విల్ బి దేర్ మై పార్ట్. అఫ్ కోర్స్ బలా గారు చెప్పారు. మీరు కూడా ఒక డాక్టర్ ముందు. నేనే డాక్టర్ కాదండి, నేను ఓన్లీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్. సో ఫర్ డూ మై సర్వీస్ ఫర్ ద కమ్యూనిటీ హోల్ లైఫ్. సో దట్స్ వై
కంపారిజన్ చూస్తున్నాను ఇప్పుడు దట్స్ వండర్ఫుల్. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే, అంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ గివింగ్ ఇస్ అ డాక్టర్, బికాజ్ అక్కడ ఉండి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వడం అయినా, వాళ్ళని చూడటం అయినా, అవన్నీ చూసి మీరు ఇంకా కూడా కంటిన్యూ చేయగలుగుతున్నారు. వాలంటీరింగ్ టు ప్రొవైడ్ మోర్ సర్వీసెస్ అనేది చాలా గొప్ప విషయం అండి. మీకు చాలా కృతజ్ఞతలు. తప్పకుండా అండి. ఎనీ టైమ్ ఐ విల్ బి దేర్ శంకర్ నేత్రాలయ. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్న శంకర్ నేత్రాలయ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు రేణుక నూకల గారు మనతో ఉన్నారు. వాళ్ళ స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. ఆవిడ ఇక్కడ రావడానికి ముందు ఆవిడ గురించి చెప్పాలి. ఆవిడ చాలా పెద్ద డాన్సర్. నాట్ ఒక్క డాన్స్ ప్రావీణ్యం కాదు, భరతనాట్యం, కూచిపూడి, కథక్, సాల్సా, అలాగే టెంపుల్ యూనివర్సిటీలో ఆవిడ ప్రొఫెసర్ కూడా. అంటే ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఆవిడతోనే మాట్లాడదాము. రేణుక గారు, మీరు చెప్పండి మీ గురించి. ఇక్కడికి వచ్చిన మీ ఉద్దేశం ఏమిటి, దేనివల్ల వచ్చారు, ఎవరు పిలిచారు, అలాంటివన్నీ కొంచెం మీరు చెప్పగలుగుతారు? ఇందిరా దీక్షిత్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. శంకర్ నేత్రాలయ ఫౌండేషన్ వాళ్ళు కమ్యూనిటీ సర్వీస్ కింద వాళ్ళు చేస్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ అవైలబుల్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ us అని. సో ఐ సెడ్ ఇమీడియట్లీ ఓకే. చెప్పడానికి లేదు బికాస్ షీ ఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అండ్ మార్వెలస్ జాబ్. So I want to join with Akka because I call Indira Akka. So I said immediately yes to that. So that's how I'm here right now. And మా స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు ఇందులో ఈరోజు. అండ్ మా స్కూల్ నేమ్ వచ్చేసి నాట్యతత్వ శ్రీ సాయి వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ అకాడమీ. ఐఎమ్ ఏ డైరెక్టర్, choreographer and teacher, direct teacher to in my school academy. And I'm a painter also, I'm a sculptor also. In LinkedInలో ఇంటర్వ్యూ చేసినప్పుడు, సర్వే చేసినప్పుడు ఐఎమ్ ద ఓన్లీ టీచర్ హూ సెలెక్టెడ్ ఫ్రమ్ USA. Yeah, నేను విన్నాను మీరు you got selected as a legacy for 2026. Yes. Is that right? Yes, 2026 లెగసీ కేటగిరీలో ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా స్టేట్ వాళ్ళు సర్వే చేసినప్పుడు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది 2026 ఇయర్లో. వెరీ గుడ్ అండి. ఈరోజు మీరు చేసిన నాట్యం గురించి, నాట్య ప్రదర్శన చేసిన దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా? లైక్ ఏ సాంగ్ చేశారు, ఎంతసేపు చేశారు అలాగని? మా ఫస్ట్ గ్రూప్ వచ్చేసి వినాయకోత్వం చేశారు. వినాయకోత్వంలో ప్రేజ్, మన వినాయకుడి గురించి ప్రేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో గ్రూప్ వచ్చేసి శివాష్టకం చేయడం జరిగింది. మా పిల్లలందరూ కూడా శివాష్టకంలో శివుడు తాండవం, సంతోషం ఉన్న సమయంలో తాండవం చేస్తాడు. సో దాంట్లో చేయడం జరిగింది పిల్లలు కూడా. ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. నేను మీ నీలిమ, TV5 న్యూస్ నుంచి. శంకర్ నేత్రాలయ లాంటి ఈవెంట్స్, ఇంకా మరి ఎన్నో ఈవెంట్స్ గురించి విషయాలు తీసుకురావడానికి ముందుకు వస్తూ ఉంటాము. See you soon. Thank you.